ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. రైట్. ఆయన నాస్తికుడు అయితే కావచ్చు, కానీ కోట్లాది మంది మనోభావాల్ని దెబ్బతీయడం ద్వారా అంటే సినిమాకి ఏమైనా హైప్ పెంచుకునే ఆలోచన ఇది అట్లా చూడాలి. మేబీ ఇప్పుడు ఇట్లాంటి నాస్తికులు అంటే నాకు తెలిసి అయితే ఆయన తిరుపతికి పోయినట్టు కూడా నేను చూడడం జరిగింది. అచ్చా. పత్యాంగిరి టెంపుల్కి ఎవ్రీ మంత్ వెళ్ళి ఏదో స్పెషల్ పూజలు చేస్తారని అయితే నాకు వచ్చిన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అచ్చా, ఓకే. మరి అంటే నాస్తికుడుగా ఇప్పుడు మారిండా, లేదంటే నాస్తికత్వం చూపిస్తే ఒక సినిమాని కాంట్రవర్షియల్ చేస్తే మరి హైప్ అవుతుందా అంటే నాకు తెలిసి రాజమౌళి అంత చీప్ క్యారెక్టర్ అయితే కాదు, కానీ మరి అలా స్టేట్మెంట్ చూస్తే మరి ఇంత జిగజారిపోతుండా ఈ మనిషి అన్న ధోరణి కనబడుతుంది. అంటే ఆయన స్పీచ్లో కూడా చాలా క్లియర్గా ఉంది, నేను దేవుణ్ణి నమ్మను, కానీ మా నాన్న చెప్పాడు, మా ఆవిడైతే ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడుతుంటది హనుమంతుడితో అని కూడా ఒక మాట అన్నాడు. ఇప్పుడు హనుమంతుడితో మాట్లాడుతున్నావు అంటే నువ్వే చెప్తున్నావు నీ స్టేట్మెంట్ అంటే డ్యూయల్ స్టేట్మెంట్ ఉంది కదా. కాదు, మా ఆవిడ మాట్లాడుతుంది, మా నాన్న చెప్పాడు అరే హనుమంతుడే నిన్ను వెనుకొని నడిపిస్తాడు రా అని, కానీ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ లేవా? మీరు దేవుడు నమ్ముతారా? బిఎస్ గారు బ్రహ్మాండంగా నమ్ముతారు కదా. నేను నమ్ముతా, నాపై కూడా దునియా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మరి ఇవాళ దేవుడిని నమ్మేటోళ్ళు ఇవాళ నాకు దేవుడు రక్షగా ఉన్నాడని చెప్పి నువ్వు కళ్ళు మూసుకొని రోడ్డుపై నడవవు కదా. కళ్ళు మూసుకొని నడపవు కదా బండి, నా దేవుడు చూసుకుంటాడని. కరెక్ట్. అది అతి తెలివి అవుతుంది. ఏమైంది అప్పుడు? యాక్సిడెంట్ అవుద్ది. అవును. సో ఇవాళ నువ్వు ఏదో టెక్నికల్గా నీకు ఫెయిల్యూర్ అంటే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టు దేవుడు, అరే నీ అహంకారం పెరిగిందిరా తగ్గించుకో అని చెప్పి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నట్టు, నీకు ఒక సిమ్టమ్ చూపిస్తున్నట్టు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. కరెక్ట్. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. రైట్. నువ్వు కోట్ల మంది హిందువుల మనోభావాలను కించపరిచినావు అంటే నువ్వు మనిషివే కాదు. నువ్వు నమ్మకపోతే నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. నువ్వు నమ్మకపోతే మరి షూటింగ్ అప్పుడు మరి ముహూర్తం ఎందుకు పెడుతున్నావు? షూటింగ్ అప్పుడు పూజలు, ముహూర్తం షాట్ అప్పుడు పూజలు చేస్తారు కదా, 100% మరి ఎందుకు చేస్తున్నావు? ఒకవేళ నీవు నమ్మకపోతే మరి దేవుళ్ళపై సినిమాలు ఎందుకు తీస్తున్నావు? రెండు డబ్బుల గురించి అన్నట్టే కదా. అంతే. నువ్వు ఒక సినిమాది నాస్తికులకే ప్రవేశము, నాస్తికులకే రావాలి, నాస్తికులు తప్పితే వేరేళ్ళు చూడొద్దని ఒక దమ్ముంటే ఆ స్టేట్మెంట్. ఇవాళ 90%, 99% హిందువులు నీ సినిమా చూసినందుకు ఇవాళ నువ్వు ఇట్లా ఉన్నావు. అంతేగా. నో డౌట్ నువ్వు గొప్ప డైరెక్టర్వి. నేను మొన్నటి వరకు నేను కూడా అభిమానిస్తుండే, మన తెలుగు జాతి గర్వించదగ్గ. ఎస్, అబ్సల్యూట్లీ, నేను కూడా అభిమానిస్తుండే. కానీ ఇట్లాంటి లూజ్ టాక్ చేస్తే ఇవాళ ఎవరు కూడా క్షమించే పరిస్థితి ఉండదు. ఎస్. హనుమంతుడిని అంటే మనం కోట్లాది మంది పొద్దున్న లేస్తే హనుమాన్ చాలీసాతోనే మన డే ప్రారంభం అవుతుంది ప్రతి హిందువుది. అట్లాంటి హనుమంతుడిని ఆయన ఒక సినిమా క్యారెక్టర్ లాగా చూస్తున్నాడు అనుకోవాలా? మేబీ కమర్షియల్గా చూస్తున్నాము, షో ఆఫ్ కోసం సినిమాలు పూజలు చేస్తున్నాము, ఇట్లాంటి కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మహానుభావులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు కూడా మన ఎప్పుడో ఒకసారి నోరు జారిపోయే సందర్భాలు ఉండొచ్చు. ఉన్నప్పుడు ఎంబడే మనం మాట్లాడిన తప్పిదం ఏదైతే మాట ఉందో దానిపై ప్రజల రియాక్షన్ ఏముంది, మరి ఎవరినన్నా కించపరుస్తున్నానా అని చెప్పి నువ్వు ఒక సోషల్ రెస్పాన్సిబుల్ ఉన్న సిటిజన్, యు ఆర్ ఎ సెలబ్రిటీ. అప్పుడు నువ్వేం చేయాలి? జాగ్రత్త వహించాలి. నీ నోరు జారినప్పుడు నువ్వేం చేయాలి? అరే తప్పుగా నేను అనుకోకుండా తప్పు జారినాం, ఏమన్నా మీరు మిమ్మల్ని కించపరిస్తే ఒక క్షమాపణ చెప్తే తప్పేం కాదు. ఎవరు డౌన్ కాదు, ఇంకా గొప్పోడు అంట నేను, గౌరవం పెరుగుతుంది. ఎస్, అబ్సల్యూట్లీ. తప్పు చేస్తే అరే తప్పు ఒప్పుకున్నాడు విలువ ఇంకా పెరుగుతుంది. మరి ఒక సోషల్ రెస్పాన్సిబుల్ ఉండి నిన్ను ఎంతో మంది ఇన్స్పైర్ గా చూసుకుంటారు, సినిమా ఇండస్ట్రీయే కాదు బయట కూడా, అరే మంచి డైరెక్టర్ అని చెప్పి. మరి నువ్వే ఇట్లా రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చాలా తప్పు కదా. నువ్వు నమ్మకపోతే నమ్మకు, కానీ యూ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్ ఈ వే కాదు ఎక్స్ప్రెస్ చేసేది. హనుమంతుడు వచ్చి నీకు పెడతాడా నీకు ప్రాబ్లం కాకుండా? నీ టీం తప్పు, నీ తప్పు. ఆ గ్లిచ్ వచ్చినా కూడా హనుమంతుడిది తప్పు. అదేంది గమ్మతే ఉండదు. వాళ్ళ శబరిమలే పోతుంది. ఇంకోటి, ఈయన నమ్మడంట, వాళ్ళ ఆవిడ నమ్మితే వాళ్ళ నాన్న చెప్తే ఈయన చూసుకోవాలంటే, ఈయన మాత్రం నమ్మడంట. అదే అదే ఇక నోటి ఇప్పుడు చెప్తున్నా కదా, డబ్బులు వచ్చినాయి, ఫేమ్ వచ్చింది, కానీ డబ్బులు ఎక్కువ శాశ్వతం కాదు, ఫేమ్ అనేది కూడా శాశ్వతం. అంతే కదా. ఒక్క మరక ఎంతమందిని చూడలే, ఎంతమంది మహాన్ భావులు, రాజులు, రాజ్యాలు, మరి ఫేమ్ వచ్చిన వాళ్ళు, పైసలు ఉన్నోళ్ళు, ఇలా మొత్తం ప్రపంచాన్ని కొనే రాజులు ఉండే ఒకప్పుడు మన భారతదేశంలో. ఒక చిన్న తప్పిదంతో సునామీలో కొట్టుకపోయారు, పాతాళానికి పోయారు. మనం నథింగ్. ఇంకా రాజమౌళి కూడా నథింగ్. అంటే దీని వెనక ఎజెండా ఉందా? ఇది కేవలం ఏదో అనుకోకుండా జరిగింది అని? నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఎజెండా కావచ్చు, ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉండొచ్చు.
ఆ ఫ్రస్ట్రేషన్లా అట్లా చెప్పుండొచ్చు, కానీ అది నీ ఫ్రస్ట్రేషన్లా యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ కదా. నువ్వు ఎవరినో అనే రైట్ లేదు నీకు. నాకు ఫ్రస్ట్రేషన్ ఉంది, నేను నీ మీద దాడి చేస్తానా? ఎందుకు చేస్తావు? మరి నిన్నేమని అంటానా? ఎందుకంటారు? ఒక మతాన్ని అంటానా? అనకూడదు. ఒక మతం విశ్వసించే దేవుణ్ణి అంటామా? మరి అంత దమ్ము ధైర్యం ఉంటే మరి వేరే మతాల గురించి మాట్లాడరు. అది హిందువుల కంటే చిలుకన పిచ్చే స్కిట్లు సినిమాలల్లా, ఈ నాటకాలల్లా, అడ్డమైన జబర్దస్త్ ప్రోగ్రాంలల్లా ఇవాళ దేవుళ్ళకి సంబంధించి అడ్డమైన వాడు ఎవడో వచ్చి దేవుని లెక్క కూర్చొని ఆ పిచ్చి మేకప్లతోటి చూసి రాళ్ళ డ్రెస్సింగ్ మన సంస్కృతిని కించపరిచే విధంగా మాట్లాడుతారు. తోలు తీస్తాం అట్లాంటి వాళ్ళకి చెప్తున్నా, బిడ్డ షూటింగ్లు కాదు కదా, మరి ఏం కూడా చేసుకోలేరు. హిందువులంతా ఒకటైతే బయటికి ఇంట్లోకి వెళ్ళి బయటకు అడుగు పెట్టాలంటే భయపడాలి. ఏం అవసరం ఒకరి మతాన్ని కించపరిచే అవసరం? ఏ మతాన్ని కూడా కించపరచు. ఎందుకు ఒక మనోభావాలను కించపరిచే రైట్ నీకు ఓడిచ్చాడు. ఆల్ వర్స్ట్ ప్రోగ్రామ్స్ గురించి మీ ఉనికిని చాటుకోనికి వేరే వాళ్ళని అడ్డం పెట్టుకుంటారా? సిగ్గుండదా మీకు? 2-3 ప్రోగ్రామ్స్ నాకు కొన్ని వీడియోస్ వచ్చినాయి జబర్దస్త్ గురించి కూడా. ఆ యాక్టర్, ఆ డైరెక్టర్ని అంతాము, యాక్టర్లను అంతాం చెప్తున్నా, ప్రొడ్యూసర్లను అంతాం. రోడ్డు పైన వస్తే రాళ్ళతో కొడతాం చెప్తున్నా. హిందువుల జోలికి వస్తే హిందూ మతం గురించి మాట్లాడుతున్నా. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు ధోరణి చూస్తుంటే ఈయన రాజమౌళి గారు ఏమన్నా అంటే హిందుత్వం నుంచి దూరం జరుగుతున్నాడు అనుకోవాలా? ఆయన జరిగితే ఎంత, జరగకపోతే ఎంత అండి. ఆయన ఏం జరిగితే ఎంత, సెలబ్రిటీ ఓడికి సెలబ్రిటీ. మా దేవుడు మతంకి వచ్చే వరకు మేము ఎవరిని స్పేర్ చేయం. ఓకే. సెలబ్రిటీ అయితే నీ దగ్గర ఉండు, నువ్వు నోరు జాగ్రత్త అదుపులో పెట్టుకో. అదుపులో పెట్టకపోతే నాలుక జీరుతారు జనాలు. ఎవరు ఊరుకోరు. ఇవాళ ఇంత ఘాటుగా ఎందుకు స్పందిస్తావు అని అడుగుతున్నాను. నేను ఘాటుగా స్పందిస్తేనే ఈ పరిస్థితి ఉంది. అందరూ ఘాటుగా స్పందించాలి, ప్రతి ఒక్క హిందూ ఘాటుగా స్పందించాలి. ఎవరినో అరే అంటేనే ఆయనకి ఇంత కోపం వస్తుంది. అట్లాంటిది మనం ఒక దేవుణ్ణి ప్రార్థిస్తూ నమ్మకంతో పూజ చేస్తున్న దేవుళ్ళని అడ్డగోలుగా మాట్లాడితే ఎవడెందుకు కూకోవాలి? నిన్న మాధవలత గారు కూడా స్పందించారు. అదే అన్నారు, ఇది బిజినెస్ కోసం వాడుకుంటున్నారా మీరు? సిగ్గు లేదా మరి? బిజినెస్ కోసం ఒకవేళ వాడుకుంటే, పబ్లిసిటీ స్టంట్ గురించి వాడుకుంటే మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి. ఇవాళ ఇట్లానే ఎవడున్నా కూడా హిందూ ద్రోహులుగా మిగులుతారు చెప్తున్నా. అంటే నేను చూస్తున్నాను బాలీవుడ్లో కూడా ఆదిపురుష్ సినిమా అప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు తీసి పడేశారు సినిమాని. అంటే ఈ ధోరణి ఏంటంటే హిందువులు ఏం మాట్లాడరు, హిందువులలో ఐక్యత లేదు కదా, ఏమంటారులే ఏముంటదిలే ఓర్లు తరుగుకుంటారు అనుకుంటారు. ఓకే. మరి హిందువులు సహనంతో ఉంటారు, క్షమాగుణం ఉంటది. మరి ఓపిక నశించిన రోజు మరి సునామీ, మళ్ళీ తట్టుకోలేరు మీరు. నువ్వు అడుగు కూడా పెట్టలేవు, షూటింగ్ కూడా చేసుకోలేవు. కరెక్ట్. ఎందుకంటే మీరు ఇప్పటివరకు హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడ చిన్న సమస్య ఉన్నా మీరు 100% బచ్చల మల్లి అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో. అవును. ఆ సినిమాలో హీరో నరేష్. అవును. భగవద్గీత వస్తుంటే నరేష్ నిద్రలోకి వెళ్ళేసి వచ్చి ఒక సన్నివేశం, ఓకే, ప్రోమోలు ఉంటుంది. నిద్రలోకి లేచి వచ్చి మీదికి వెళ్ళి వచ్చి మైకు, పుంగి మైక్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి కింద పడేస్తాను. ఆ సన్నివేశం నా దగ్గరకు వచ్చింది. ఇమీడియట్గా నేను నా డైరెక్టర్కి ఫోన్ చేసిన, మళ్ళీ అనుకుంటా ఆయన పేరు, మీరు ఇది చాలా తప్పు సన్నివేశం, అంటే భగవద్గీత వస్తుంటే తీసుకొచ్చి మీరు కింద కొట్టే సన్నివేశం ఇది, ఇట్స్ నాట్ గుడ్, ఇది మమ్మల్ని కించపరిచినట్టు, భగవద్గీతను కించపరిచినట్టు, దయచేసి మీరు ఆ సన్నివేశాన్ని కట్ చేయండి, యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి, సినిమాలకు వెళ్ళి కూడా కట్ చేయండి, లేదంటే మాత్రం మీ సినిమాని నడవనీయం. అంటే పాపం ఎందుకు, ఏ విషయం, ఇమీడియట్గా పాపం రవియో ఏమో ఉన్నది ఆయన పేరు, ఓకే, ఇమీడియట్గా ఆయన రియాక్ట్ అయ్యి అన్న సారీ మేము అనుకోలే, మొత్తం సీన్ తీసేసి. వెరీ గుడ్. అట్లా ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. అవతల వాళ్ళు అరే ఇది మా వల్ల హర్ట్ అవుతుర్రు అంటే దాన్ని ఇమీడియట్గా దాన్ని ఆల్టర్నేట్ చేయాలి.